నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ చేసి పెడుతూ ఉండాలి. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ లేకుండా చేసి పెట్టాలండి, చాలా నిష్టగా. లేత బిర్నీస్ని తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు, మీరు పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు. నేను చిన్నగా కట్ చేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బీర్నీస్ అంతా మంచిగా కడిగిన తర్వాత వేసేసుకోవాలండి. మట్టి ఏం లేకుండా నీట్గా మంచిగా కడిగి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మరొక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. టమాటాలు 2 తీసుకున్నాను, పెద్దవి కట్ చేసి వేసేసాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే కాస్త వాటర్నైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. టమాటా వేసి మంచిగా ఉడికించాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను వేసేసి కలిపేసుకోవాలి. అంతేనండి, రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగా తింటారు. సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలనుకుంటే మీరు ఇందులో ధనియా పౌడర్ కానీ, నువ్వుల పౌడర్ కానీ, జీరా పౌడర్ని కానీ వేసేసుకోవచ్చు. డైరెక్ట్ అయినా ఇలానైనా తినేయచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.